ప్రైజ్ ద లార్డ్. దేవుని ఘనమైన నామానికి కోటాను కోటి స్తోత్రాలు. ప్రభు అనుగ్రహించిన ఈ గొప్ప తరుణం కొరకు ఆయనకి వందనాలు చెల్లిస్తున్నాను. క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, ఈ విశేష సమయాన్ని బట్టి మన కర్తకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. క్రీస్తులోని జీవితం మీరు గమనించారంటే అది ప్రతి క్షణం అది ఒక క్రొత్త పాఠం. క్రీస్తులో జీవితం. క్రీస్తులో జీవితం అంటే ఆయన రక్తంతో కడగబడి, ఆయన ఆత్మతో నింపబడి, ఆయన కొరకు బ్రతుకుతానని చెప్పి పరలోక రాజ్యానికి అభిముఖులై ప్రయాణం చేసే ప్రతి ఒక్కొక్కరి జీవితంలో ప్రభు ఒక క్రొత్త పాఠం నేర్పిస్తాడు. మనం శిక్షించడానికి కాదు, తన సారూప్యములో మనల్ని తయారు చేయడానికి, తన పోలికలో మనల్ని తయారు చేయడానికి. తల వంచి ప్రార్థన చేస్తాము. సర్వశక్తి మిగల కనికరం గల దేవా, అన్ని ఆశీర్వాదాలకు మూలమైన తండ్రి, మీ పరిశుద్ధ పాదాల చెంత మేము చేరి ఉన్నాం. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మేమేమై ఉన్నామో అది కేవలం నీ కృపను బట్టే ప్రభు. రాజా, మీ రక్త ప్రోక్షణ మా మీద పెట్టండి తండ్రి. మేము మీ సారూప్యములో ఇంకా తయారవ్వాలి. ఈ తయారవ్వాల్సిన ఈ యొక్క ప్రయాణంలో నాయన మాకు నేర్పించండి, మీ హృదయాన్ని నేర్పించండి. యేసయ్యప్ప నీ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ఈ మాటలు నాకు ప్రత్యుత్తరంగా చెప్పండి. నీ వాక్యము నుండి ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కళ్ళు తెరుము. నీ వాక్యము నుండి ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కళ్ళు తెరుము. ఆమేన్. క్రీస్తులో జీవితం ప్రతి క్షణం ఓ క్రొత్త పాఠం. చాలా విషయాలు ప్రభు నేర్పిస్తూ ఉంటాడు. మనము సునిశ్చితంగా ఉండి ఆయనను మనం వెంబడిస్తున్నామని మనం గ్రహించి వెంబడిస్తే మన జీవితం నేర్చుకున్న జీవితంగా ఉంటుంది. ఎంత నేర్చుకున్నా హృదయంలోనికి అది అభ్యసించకుండే జీవితాలు చాలా ఉంటవి. అనేక జీవితాలు వింటవి, కానీ అవి ఆయన సారూప్యములో తయారవ్వవు. అనేక సార్లు ఆయన చెప్పే మాటల్ని ఆ హృదయం వింటది, కానీ ఆ హృదయంలోని ఆ సంపూర్ణత, ఆ హృదయంలో రావాల్సిన సంపూర్ణత అది రాదు. ఎందుకు తెలుసా? ఆ జీవితము నేర్చుకుంటానే ఉంటుంది, కానీ సత్యం యొక్క జ్ఞానములోనికి, అవగాహనలోనికి అది రాలేదు. ఇదొక పెద్ద శాపమో లేకపోతే భారమని కూడా చెప్పాలి అది. ఎందుకంటే ఆ జీవితము ప్రభు పాద సన్నిధిలో నేర్చుకోవడానికి వచ్చింది, నేర్చుకుంటుంది, కానీ సత్య విషయములో సంపూర్ణతలోనికి ఆ జీవితం ఇంకా రాలేకపోయింది. ఆల్వేస్ లెర్నింగ్ అండ్ నెవర్, ఆల్వేస్ లెర్నింగ్ and never able to come to the knowledge of the truth. పరిస్థితి గమనించారా? సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడు నువ్వు పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవారు వీరిలో చేరినవారు. ఇది ఓకే. వారు నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నారు. ఓకే, ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నారు. ఎల్లప్పుడూ నేర్చుకొనుచు ఉన్నను
అంటే క్లాసెస్ అటెండ్ అవుతున్నారు, మంచి విషయమే, అటెండెన్స్ పడుతుంది. కానీ అక్కడ నేర్చుకున్నది వారు అభ్యసించి దానిని క్రియారూపకంలో పెట్టుకోలేకపోతున్న ఒక దుస్థితి గమనిస్తున్నాం. సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేకుండా, సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేకుండా నేర్చుకుంటూ ఉంటుంది ఆ జీవితం, వింటూ ఉంటుంది, కానీ అమలుపరచడానికి దానివల్ల చేతకాడం లేదు. ప్రభునందు ప్రియులారా, మార్కు సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభువు తన శిష్యులకు ఒక పాఠం నేర్పించడానికి ఆ రోజు వారిని ఒక ప్రయాణంలో తీసుకెళ్తున్నారు. ప్రభు అన్నమాట ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా, అద్దరికి పోదుము. నాకు ఎలా అనిపిస్తుందంటే, అద్దరికి పోదామంటే అక్కడ సేనదయ్యంతో పీడింపబడుతున్న వ్యక్తికి విమోచనము, ఒక విడుదల ఇద్దాము రా అని చెప్పడం మాత్రమే కాదు, అద్దరి అవతల తీరానికి వెళదాము అని చెప్పడం మాత్రమే కాదు. అది జీవితం అనేది ఒక్కొక్క తీరాన్ని దాటుకుంటూ వెళ్తూ, ఒక్కొక్క మెట్టు దాటుకుంటూ వెళ్తూ యేసయ్య గుర్చిన అనుభవ జ్ఞానంలో ఎదుగుతూ ఉన్న ఒక అనుభవము, ఒక జీవితమని జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎల్లప్పుడూ నేర్చుకుంటూ ఉన్నా కానీ సత్య విషయమైన అనుభవ జ్ఞానం లేనప్పుడు అప్పుడు ఏమి ప్రయోజనం ఆ జీవితానికి? ప్రభునందు ప్రియులారా, అద్దరికి పోదుము రండి అని ప్రభు అంటే ఏంటో తెలుసా? నా బిడ్డలారా, కమ్, లెట్స్ క్రాస్ ఓవర్ ఫ్రమ్ దిస్ స్టేటస్ of panic to status of absolute calm and strength. వారు ప్రభుని ఉన్నపరంగా మోసుకొని వెళ్ళారు, ఓడలెక్కించారు ప్రభుని. అంతేకాదు, వారు ప్రభుని ఎక్కించుకొని వెళ్ళినప్పుడు అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. ఇదొక పాఠం జరుగుతుంది వాడికి. ఆయన దోణి అమరమున తలకడ మీద తల వాల్చుకొని నిద్రించుచుండెను. వారాయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, మేము నశించుచున్నాము, నీకు చింత లేదా అని ఆయనను అడిగిరి. నశించుచున్నాము, నీకు చింత లేదా ఏమిటి? ఒకవేళ యేసయ్యని కేవలం ఒక మానవునిగానే భావిస్తే, లేకపోతే ఒక ఎక్స్ట్రా చెయ్యి ఆ బోట్లో ఉంటే మంచిది నీళ్లు తోడిపోయడానికి అనే తలంపుతో తలస్తే, ఆ ఒక ఎక్స్ట్రా చెయ్యి ఉన్నంత మాత్రము ఏమి సాధ్యపడుతుంది? తుఫాను చెలరేగిపోతుంది, అలలు లేచిపోయినవి, లేచి ఆ దోణలో పడిపోతున్నవి, నీళ్లు దాన్ని నిండిపోతుంది, దోణె మునిగిపోయే పరిస్థితిలో ఉంది, మునిగిపోయే పరిస్థితిలో ఉన్నది. ఆ సమయమందు వారు కేకలు పెడుతున్నారు, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అంటే వారు ప్రభువుని ఈ ప్రశ్న అడుగుతున్నారంటే ఖచ్చితంగా ఆయన ఏదో చేయగలడు, ఏదో చేస్తే ఏదో అద్భుతం జరుగుతుంది. ఇంటిలో ప్రతి ఒక్కళ్ళు, ఆ ఇంటిలో సభ్యుల్లో ఒకళ్ళు ఉంటారు, సమయస్ఫూర్తి గల మనసు కలిగిన వారు, ఆలోచన కలిగిన వారు. ఎవరికన్నా దెబ్బ తగిలితే, ఎవరికన్నా ఒక సమస్య ఎదురుపడితే, ఏదన్నా ఒక సవాలుతో కూడిన పరిస్థితి వస్తే ఆ వ్యక్తిని పిలిచి త్వరగా పిలు అంటారు. అది ఎందుకంటే ఏదన్నా ఈ వ్యక్తి చేయగలడు, ఏదో సంథింగ్, ఏదో మొత్తానికి చేసి అక్కడ సమాలించగలడు అన్న ఒక అవగాహన వారికి ఉంటుంది. ఇక్కడ యేసయ్యని వారు, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ప్రభువుని అడుగుతున్నారంటే వారికి తెలుసు ఈయన ఏదో చేస్తాడు.
ఈయన ఏదో జరిగించి వారిని కాపాడగలవాడు ఆయన వారితో ఉన్నా కానీ వారు కేకలు పెడుతున్నారంటే, ఆందోళన పడుతున్నారంటే, వారు ఆయన చేయగలడన్న, ఏదో చేయగలన్న దాని మీద వారికి తలంపున్నదే కానీ ఏదైనా చేయగలవాడు వారితో ఉన్నాడన్న అవగాహన, జ్ఞాపకము వారికి లేదు కదా. నేను చెప్పాను కదా, ప్రతిరోజు క్రీస్తు ప్రభులోని జీవితం ప్రతి క్షణం అంట ఒక క్రొత్త పాఠం అంట. ఇట్స్ న్యూ లెసన్. నిజమే, మార్క్ దీన్ని రాస్తూ ఏమని రాస్తున్నాడు? శిష్యులు ప్రభుని ఎలా సంబోధించారు? బోధకుడా, బోధకుడా అని సంబోధిస్తున్నారు. అంటే ఆయన ఏదో నేర్పిస్తాడు. ఆ జీవితాల యొక్క అంతరంగము, తాపత్రయము, ఆయన వద్ద ఏదో నేర్చుకోవాలి అన్న ఒక అనుభూతి వారికి ఉన్నది. వారికి తెలుసు ఈరోజు ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. గాడ్ ఈస్ టీచింగ్ us సంథింగ్. ఈ సంవత్సరమే ఎలాంటిదో తెలుసా? ఒక పాఠం. ఈ సంవత్సరం ఒక పాఠం. ఎలాంటి పాఠం తెలుసా? అది దేవుడు మనకు నేర్పించి, మనము ఆయనను గ్రహించి, ఆయన హృదయాన్ని తెలుసుకొని దాని ప్రకారం వెళ్ళడానికి. అక్కడ చిత్రంలో చూడండి, ఆ వెనుకున్న చిత్రంలో ప్రభువారు అబ్రాముని గుడారము బయటకు రప్పించి, అబ్రాము సందేహముతో చెప్పలేక చెప్పి ప్రభువుని ఒక ప్రశ్న అడుగుతున్నాడు. తన జీవితంలో ఎటువంటి ఆశీర్వాదమైనా కానీ అది తనకు సంతోషం పుట్టించలేని ఒక పరిస్థితి. దాన్ని గురించి సతమతమవుతున్నప్పుడు ప్రభు అతనికి భయపడవద్దని చెప్పి బయటకు అతన్ని తోడుకుని వచ్చి ఆకాశం వైపు చూడమని చెప్పి, నక్షత్రాల్ని లెక్కించు, నీకు చేతనైతే నక్షత్రాలను లెక్కించు అని ప్రభు చెప్పారు. చేత కాదు కదా. అబ్రాము తల ఊపి ఉంటాడు. లేదయ్యా, అబ్రాము ఏం మాట్లాడలేదు, తల మాత్రమే ఊపి ఉంటాడు, లేదు అని. అప్పుడు ప్రభువారు అలా నిన్ను ఆశీర్వదిస్తానని ప్రభు చెప్పారు. అది ఒక పాఠం కాదా? ఒక గొప్ప భక్తుని జీవితంలో అప్పటికే ఎంతో విధేయత తన జీవితంలో ప్రవహిస్తున్న ఒక అద్భుతమైన సువాసన, అర్పణ దేవునికి. కానీ దేవుడు ఆ మనిషిని ఇంకా ఇంకా నేర్పిస్తూనే ఉన్నాడు. ఆ రోజు అదొక పాఠం. ఆదికాండం 15వ అధ్యాయం. ఈరోజు నీకు ఒక పాఠమే. నేర్చుకో. ప్రతి విషయములో, ప్రతి బాధలో, ప్రతి దుఃఖములో, ప్రతి సంతోషములో, ప్రతి ఒంటరితనములో దేవుడు నీకు ఒక పాఠం నేర్పిస్తున్నాడు. God is teaching you a lesson which is so amazing and intense. ఎందుకో తెలుసా? నీవు నీ సొత్తు కాదు. ఈ సంవత్సరం ప్రభు మనకు నేర్పించింది, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. మీకు తెలియదా? మీరు మీ సొత్తు కారు. మీకు తెలియదా? It is a question to us today. My dear brother and sister, మీరు, నేను దీనికి, ఈ ప్రపంచానికి సంబంధించిన వారం కాము. యేసయ్యంట లేచి ఆ ఒక గాలిని గద్దించెను, తరంగాలు అణిగిపోయాను. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా, గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా, ఒక పాత్రలో నీళ్లు అలా 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 ఊగిపోతుంది. దాన్ని నిమ్మలపరచాలంటే ఏం చేస్తాము? మన అరచేతను అంతే పాత్రలో నీళ్ళ మీద పెడితే ఆ నీళ్ళంతే ఆ అలలు, చిన్న చిన్న రెపరెపలు, అవి ఆగిపోయి నీళ్లు నిమ్మలమవుతుంది కదా. సముద్రము మీద ఆయన హస్తాన్ని చాపి దానిని నిమ్మలపరచను. ఊరకుండుమని సముద్రముతో చెప్పగా ఆయన ఆజ్ఞ అది నిమ్మలపరిచింది. గాలి అణగి మిక్కిలి నిమ్మలమాయను. అప్పుడు ప్రభు ఒక ప్రశ్న అడుగుతున్నారు, వై ఆర్ యూ సో ఫియర్ఫుల్? మీరెందుకు భయపడుచున్నారు? మీరెందుకు భయపడుచున్నారు? ఎంత భయపడ్డారేంటి? మీరింకను నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను.
ప్రభు నేర్పించిన పాఠము. నేను మీతో ఉన్నాను కదా, మీరు మీ సొత్తు కాదు కదా, నేను మిమ్మల్ని నడిపిస్తాను కదా. దావీదు అర్థం చేసుకున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ప్రైజ్ ద లార్డ్. ద లార్డ్ ఈస్ టీచింగ్ యూ ఎ లెసన్. మనం మన సొత్తు కాదు ప్రియులారా. దేవుడు మనల్ని తన వెలలేని రక్తముతో కొనుగోలు చేసుకున్నాడు. మనము బలహీనులమై ఉండగా దేవునికి స్తోత్రం, భక్తిహీనుల కొరకు మన కొరకు ఆయన మరణించను. దేవుడు తన ప్రేమను మన కొరకు వెల్లడిపరచుచున్నాడు. ఎలా చేస్తున్నాడు? మనం ఇంకా పాపులమై ఉండగా క్షీణించిపోయాం, బలహీనత నుంచి పాపులైపోయాం. క్షీణించిపోయినప్పుడు క్రీస్తు ప్రభు మన కొరకు మరణించను. అంతేకాదు, మనము ఆయన రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చబడి ఉగ్రత నుండి రక్షించబడుచున్నాము. ఉగ్రత నుండి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. బలహీనత తద్వారా వచ్చే పాప స్థితి, చివరకు శత్రువులమై ఉన్న పరిస్థితి, ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆయన కుమారుని యొక్క మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడి ఆయన జీవించుట చేత, అనగా ఆయన పునరుద్ధానము చేత మనము మరణిశ్యముగా రక్షించబడుతున్నాము. మరి ఆయన సొత్తు కాదా నువ్వు? Aren't you God's property? This word should give you the utmost strength in your life. ఈ మాట మీ జీవితంలో ఆశ్చర్యకరం లోతైన ధైర్యాన్ని, బలాన్ని నీకు పుట్టించాలి. మీరు మీ సొత్తు కారు. ఈరోజు ప్రభు మనకు నేర్పించిన పాఠం, దానిలో నిలిచి ప్రతి క్షణము ఆయన మనకు నేర్పిస్తూ ఉంటాడు. మీ ఇంటిలో జరిగే పరిస్థితులు, నీ కుటుంబంలో జరిగే పరిస్థితులు, నీ బిడ్డలకు జరిగే పరిస్థితులు, కొన్నిసార్లు భయం ఉంటుంది, కొన్నిసార్లు కోపం ఉంటుంది, కొన్నిసార్లు చిరాకు ఉంటుంది, కొన్నిసార్లు అసూయ ఉంటుంది, కొన్నిసార్లు సోమరితనం ఉంటుంది, కొన్నిసార్లు పిరికితనం ఉంటుంది, కొన్నిసార్లు ఆందోళన ఉంటుంది, కొన్నిసార్లు ఓర్వలేని కన్నీరు ఉంటుంది. నేర్పిస్తాడు. నేర్చుకుంటే ఒక మెట్టు ముందుకు వెళ్ళిపోతాం. ఆయనకు సమీపించి ఆయన సారూప్యములో తయారవుతాం. దేవుడు మనల్ని కనికరించి కటాక్షించి ఆయన పోలికలో మనల్ని దృష్టించి మనల్ని తయారు చేసి మేలుతో మనల్ని తృప్తిపరచునగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. సర్వశక్తి మిగిలిన కనికరం గల దేవా, ఆశ్చర్యకరుడా, బలిష్టమైన కార్యములకు మూలమైన తండ్రి, మీకు స్తోత్రములు నాయన. మేము కేవలము మీ మీద ఆధారపడి ఉన్న జీవితాలు నాయన. మేము మీ సొత్తు నాన్న. మీ కొరకు మేము బ్రతకడానికి సహాయం మీ తండ్రి. మీ రక్తముతో మమ్మల్ని ప్రోక్షించండి తండ్రి. బలిష్టమైన మీ కార్యాన్ని జరిగించండి దీనదాసులకు మా జీవితంలో. మీ కృపా బాహుళ్యముతో మమ్మల్ని నింపి స్థిరపరచమని నజరేయుడు యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు సర్వశక్తి మిగల కనికరం కల దేవా, బలమైన మీ హస్తం మా మీద పెట్టండి. మీ పోలికలో మమ్మల్ని తయారు చేయండి. మీ సారూప్యములో మమ్మల్ని తీర్చిదిద్దు నాయన. మీ సన్నిధి కాంతి మా మీద పెట్టు నాయన. రాజా, మాకు కృప చూపించు నాయన.
రాజా, మేము అధికంగా మీలోకి మేము సమీపించి, అధికంగా మేము మీలో వచ్చి మిమ్మల్ని మహిమపరచి, మిమ్మల్ని ఘనపరచి, రాజా మీ యందు నాయన ఆనందాన్ని చూడటానికి సహాయం చేయి తండ్రి. సైన్యములకు అధిపతికి యెహోవా, బలపరాక్రమ కార్యములకు మూలమా మీకు స్తోత్రాలు. నజరేయుడు యేసుక్రీస్తు ప్రభునామమున ప్రార్థించి మా జీవితాలు మీ చేతులకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్. దేవుని కృపా బాహుళ్యము నీకు తోడయుండి నిన్ను బలపరిచి ఆయన కొరకు నమ్మకమైన సాక్షిగా నిన్ను చేయనగాక. ప్రభు మాకు నేర్పించిన పాఠము, ఆ పాఠము ప్రతి ఒక్కో క్షణం మేము గుర్తు తెచ్చుకుంటున్నాం. ఆయన ఎదగడానికి కృషి చేస్తున్నాం. నీ జీవితాన్ని కూడా ప్రభు ఆయన పోలికలో తయారు చేసి మలచి వృద్ధి పొందింపు చేయనగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.